Hello all. Welcome to Government Schemes in the News and welcome to LTX classes. సో మనం ఏంటి అంటే రీసెంట్గా ఒక ఆర్టికల్ అనేది అపేర్ అవడం అనేది జరిగిందనమాట ద హిందూలోని. అదే 62% రూరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా హ్యావ్ ఫుల్లీ ఫంక్షనల్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ విత్ ఇన్ దేర్ ప్రమైసెస్. సో ఎవరిచ్చారనమాట ఈ రిపోర్ట్ని ఎవరిచ్చారమ్మా? వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మీరు హెడ్డింగ్ అనేది చూడండి, జల్ జీవన్ మిషన్ అని వాళ్ళే ఇవ్వడం జరిగింది. సో ఇది ఇండైరెక్ట్గా ఫంక్షనల్ ట్యాప్ హోల్ కనెక్షన్ వాటర్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ జల్ జీవన్ మిషన్ తాలూకు ఒక స్కీమ్ అనమాట. ఈ వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి తాలూకా మెయిన్ ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట. ఇది ఫ్లాగ్షిప్ స్కీమ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలోని చాలా వరకు కూడా ఏవైతే ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేవి లేవు, దానివల్ల ఏంటంటే చాలామంది అనారోగ్యానికి గురిపడుతున్నారనమాట. సో దానికోసం గవర్నమెంట్ ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఏంటంటే ఈ స్కీమ్ గురించి ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా? సో దీన్ని డీల్ చేయబోయేది శాంతి మ్యామ్, ఎల్టీఎక్స్ క్లాసెస్. అయితే దీన్ని డీల్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. అది ఏంటి అంటే దసరా స్పెషల్ ఆఫర్ ఫర్ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ. ఈ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆప్షనల్స్కి వీటన్నిటికీ కూడాను మీకు దసరా ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాం. అయితే ఇదేంటమ్మా, మీకు రేపటితో ఇవి క్లోజ్ అయిపోబోతున్నాయి. ఎందుకంటే 5th అక్టోబర్ వరకు మాత్రమే మీకు లాస్ట్ డే. ఇవే మీకు హ్యాపీ అవర్స్ కింద చెప్పుకోవచ్చు. ఈ 1-2 డేస్, ఈరోజు రేపు మీకు ఏంటి అంటే లాస్ట్ ఛాన్సెస్ ఇన్ ఆర్డర్ టు జాయిన్ యూపీఎస్సీ కోర్సెస్ ఇన్ ద ఎల్టీఎక్స్ క్లాసెస్. ఎల్టీఎక్స్ క్లాసెస్లోని ప్రజెంట్ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్సెస్ మీద ఫీజెస్ మీద మీకు ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్లోని మీకు 50,000కి వస్తుంది. అదే మీకు డే ఆఫ్టర్ టుమారో నుండి 6th అక్టోబర్ నుండి మీకు అదే 60,000 రూపాయలు అయిపోతుంది అనమాట. సో ఈరోజు ప్రజెంట్ రేపటి వరకు కూడా ఈ ఆఫర్స్ ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ ఆఫ్లైన్కి 60,000 అండ్ ఆప్షనల్స్ కేవలం 25,000. మీకు ఇండియాలో ఎక్కడా కూడా ఇంత తక్కువ అమౌంట్కి మీకు రాదు. కేవలం ఇది ఆఫర్స్ రన్ అవుతూ ఉండడం వల్ల మీకు ఈ ఆఫర్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఈవెన్ సేమ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా పడినట్టు మీకు అందరికీ కూడా తెలుసు. గ్రూప్ 1 మీద కూడా బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ మీద మీకు ఫీజు ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఒకవేళ ఎల్టీఎక్స్ క్లాసెస్లోని ఎలా రన్ చేస్తున్నారు, ఏంటి క్లాసెస్ ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు ఏంటి అనేది మీకు డౌట్ ఉందనుకోండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. దాన్ని డౌన్లోడ్ చేయండి. అండ్ దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత యూపీఎస్సీ డెమో అని టైప్ చేయండి. డెమో అని మీకు టైప్ చేశారనుకోండి, మీకు శాంపిల్ వీడియోస్ అనేవి వస్తాయి. సో అది వినండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా ప్లస్ పాయింట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కాంప్రహెన్సివ్ కవరేజ్. యూపీఎస్సీ కాంటెక్స్లో కానీ ఏపీఎస్సీ కాంటెక్స్లో కానీ మీకు సిలబస్ అనేది ఫుల్లీ కాంప్రహెన్సివ్గా మీకు కవర్ చేస్తారనమాట. సో ఆఫ్టర్ దాట్ మీరు ఏంటి అంటే అది ప్రిలిమ్స్ అయినా అవ్వనివ్వండి లేదా మెయిన్స్ లెవెల్ అయినా అవ్వనివ్వండి, ఏదైనా సరే మీకు ఎనాలిసిస్తో సహా అన్నీ ప్రొవైడ్ చేస్తారు. గుర్తుంచుకోండి, ఫ్యాక్ట్స్ మాత్రమే గుర్తుంచుకోవడం అనేది దట్ ఈస్ నాట్ యూపీఎస్సీ. ద మెయిన్ థింగ్ మీకు చెక్ చేసేది ఏంటి అంటే ఎనాలిసిస్. ప్రతి టాపిక్ని కూడా మీరు ఎనలైజ్ చేయగలుగుతున్నారా లేదా, ఆ ఎనాలిసిస్ అనేది మీకు కాంప్రహెన్సివ్ కవరేజ్ ద్వారా మీకు వస్తుంది. అది మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా ఇదే ప్యాటర్న్ అని ఫాలో అవుతారు. సో న్యూ బ్యాచెస్ అనేవి మీకు 6th అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతున్నాయమ్మా. సో ఎవరైతే నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ క్లియర్ చేయాలి అనుకుంటున్నారో, చాలా డిటర్మిన్డ్గా కూర్చున్నారో వాళ్ళందరికీ కూడాను ఇది చాలా 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 బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అని మనం చెప్పుకోవచ్చు. సో ఓకే, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నాయమ్మా ఇవన్నీ కూడాను. ఎందుకు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటి, మీరు యూపీఎస్సీ క్లియర్ చేసేంత వరకు కూడా మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది ఉంటుంది. మీకు ఎవ్రీ వీక్ ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ టెస్ట్ అనేది అవుతుంది. ఎవ్రీ మంత్ కూడా గ్రాండ్ టెస్ట్ అవుతాయి. మెయిన్స్ మీకు ఎక్స్క్లూసివ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఈవెన్ యోజన, కురుక్షేత్ర కూడా కవర్ చేస్తారు. మీకు అన్ని టాపిక్స్ చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తారు. కరెంట్ అఫైర్స్, రిమైనింగ్ పేపర్స్ నుండి అండ్ ఆల్ అవన్నీ కూడా కవర్ చేస్తారు. సో ఇన్ని ఆఫర్స్ అనేవి మీకు వస్తున్నప్పుడు ఇంకా వై టు డిలే, ఇంకెందుకు డిలే చేయటం, ఈరోజే జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చెయ్యండి. ఓకే, సో ఓకే, మన ఈరోజు ఈ టాపిక్ జల్ జీవన్ మిషన్ అన్నాను కదా, వాటి గురించి మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే జల్ జీవన్
మిషన్ జేజేఎం అని రాస్తాను తర్వాత. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇక్కడ నేను హెడ్డింగ్ అనేది మీకు జల్ జీవన్ మిషన్ అని పెట్టడం అనేది జరిగింది. సో ఈ జల్ జీవన్ మిషన్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుందమ్మా? మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కంట్రోల్లో ఉండడం అనేది జరిగింది. అయితే ఇది ఏంటంటే 2019లో దీని పేరు చేంజ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే మీకు 2009లోని నేషనల్ రూరల్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ అనేది మీకు కంటిన్యూ అవుతూ ఉండేదన్నమాట. అంటే రూరల్ ఏరియాస్ అందరికీ కూడాను ట్యాప్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది దీని తాలూకా మెయిన్ టార్గెట్ అనమాట. కాకపోతే ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు, ప్రాపర్గా ఈ స్కీమ్ అనేది రన్ అవ్వట్లేదు అని పేరుని చేంజ్ చేసి తర్వాత ఏంటి అంటే ఇంకా కాంప్రహెన్సివ్ కాంపోనెంట్స్ అనేవి యాడ్ చేసి దీన్ని 2019లోని జేజేఎం మిషన్ కింద, జల్ జీవన్ మిషన్ కింద స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే దీని టార్గెట్ టైం పీరియడ్ అంతా 2024 కల్లా 5 years టార్గెట్లోని ఇండియాలోని ప్రతి ఒక్క రూరల్ ఏరియాకి కూడా, ప్రతి ఒక్క హౌస్కి కూడా ఫంక్షనల్ ట్యాప్ వాటర్, ఫంక్షనల్ అంటే ఏంటి? పని చేసేది. ఓకే, ఫంక్షనల్ ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఉండాలి. సో దాట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడాను అట్లీస్ట్ ఈ జల్ జీవన్ మిషన్లోని ఇంకొక టార్గెట్ ఏంటమ్మా? అట్లీస్ట్ ప్రతి పర్సన్కి కూడా యావరేజ్గా పర్ డే 55 లీటర్స్ అనేవి కనెక్షన్ అని ఉండాలి పర్ పర్సన్. ఓకే, పర్ పర్సన్కి ఉండాలి 55 లీటర్స్ అనేవి ఈ ఫంక్షనల్ ట్యాప్ వాటర్ ద్వారా. ఒకటి ఫంక్షనల్ ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది బై 2024 అందరికీ రావాలని. అయితే ఇక్కడ మీకు న్యూస్ పేపర్లో ఫస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ 68% అనేది ఈ రోజుకి రూరల్ ఏరియాస్లో ఉన్నాయి అని. అయితే 2019లోని ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇండియాలోని ఆల్మోస్ట్ 87% రూరల్ హౌస్ హోల్డ్స్కి ఈ ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది లేదు. అయితే వాళ్ళు దేని మీద డిపెండ్ అయ్యేవారమ్మా? గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అవ్వడం జరిగింది. గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయ్యారనుకోండి, ఏమవుతుందమ్మా? ఈ గ్రౌండ్ వాటర్ భూమిలో అంటే నొయ్యలు అండ్ పాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ వాటర్ మీద వీళ్ళు డిపెండ్ అయ్యేవారనమాట. సో దాని ద్వారా ఏంటి? ఈ గ్రౌండ్ వాటర్ అనేది డెప్లీట్ అయిపోతూ వస్తుందన్నమాట. వీళ్ళ అగ్రికల్చర్కి, వీళ్ళ పర్సనల్ థింగ్స్కి అన్నిటికీ కూడా గ్రౌండ్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఈరోజు ఇండియాలోని చాలా వరకు కూడా 70 to 80% గ్రౌండ్ వాటర్ అనేది అయిపోవడం అనేది జరిగింది. ఇంకా మనం ఇంటెన్సివ్గా వాడేసామనుకోండి, అసలు గ్రౌండ్ వాటర్ అనేది ఫ్యూచర్లో లేకుండా మట్టి అంతా కూడా చాలా వరకు కూడా యాసిడ్ అయిపోతుంది అనమాట. సో అవి ఎలిమినేట్ చేయాలి అంటే ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఈ రూరల్ ఏరియాస్లోని ఈ ఫంక్షనల్ ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే దీనికి ఒక గ్రాండ్ ప్లాన్ అనేది కూడా ఆపరేషన్ ఎలా చెయ్యాలి, ఈ ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద కూడా చాలా కాంప్రహెన్సివ్గా రాసుకోవడం అనేది జరిగిందనమాట. అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 4 లెవెల్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. 4 లెవెల్స్ ఏంటి? ఒకటి నేషనల్ లెవెల్, ఇంకొకటి స్టేట్ లెవెల్, ఇంకొకటి డిస్ట్రిక్ట్ లెవెల్, ఇంకొకటి పంచాయతీ లెవెల్. అయితే పంచాయతీ విల్ బి ద క్రూషియల్ రోల్. ఎందుకు అంటే ప్రతి పంచాయతీ కూడాను వాళ్ళందరూ కూడా విమెన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారనమాట. ఆ పంచాయతీ వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటమ్మా? ఏవైతే డబ్బులు అనేవి శాంక్షన్ అవుతాయి కదా, ఈ శాంక్షన్ అయిన అమౌంట్ ఎలా ఖర్చు చేయాలి అంటే ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ఒకవేళ ఉంది అంటే వాళ్ళకి ఇంకే విధంగా అప్డేట్ చేయాలి, లేదంటే ఇంకా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనే యాక్షన్ ప్లాన్ అనేది ఇస్తారు. అలా ప్రతి ఒక్క పంచాయతీ కూడా డిస్ట్రిక్ట్స్కి ప్రొవైడ్ చేస్తారు. డిస్ట్రిక్ట్స్ మానిటర్ చేసి స్టేట్కి ప్రొవైడ్ చేస్తారు. స్టేట్స్ మొత్తం మానిటరైజ్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కూడాను సెంటర్కి ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా ఏంటి అంటే సెంటర్ అనేది ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ అనేది ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి చేస్తుందన్నమాట. ఎందుకంటే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేది అప్రోచ్ ఈ విషయంలో చాలా రాంగ్. ఎందుకంటే అన్ని విలేజెస్లో ఒకలాగా ప్రాబ్లమ్స్, ఒకేలాగా డిమాండ్స్ అనేవి ఉండదు. సో అందుకోసమే ఇలా ఉండకూడదు అని చెప్పి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ప్లాన్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఇలా 4 tier మెకానిజం అనేది పెట్టడం జరిగిందనమాట. అండ్ దీనికోసం ఏంటి అంటే 3,60,3.60 lakh crore
అమౌంట్ అనేది శాంక్షన్ చేయడం జరిగిందనమాట దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం. అయితే ఈ ఫండింగ్ అనేది ఎలా వస్తుందమ్మా, ప్రతి స్టేట్ కూడాను ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే అర్థం ఏంటమ్మా, సెంటర్ స్టేట్ కలిపి పెట్టుకొని ఇంప్లిమెంట్ చేసే స్కీమ్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటారు. అయితే ఈ ప్యాటర్న్, ఫండింగ్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ మీకు ప్రిలిమ్స్లోని దీని మీద క్వశ్చన్స్ క్వైట్ రిపిటేటివ్గా అడుగుతున్నారు. స్టేట్స్ వచ్చేసరికి మీకు నార్మల్ స్టేట్స్ వచ్చేసరికి 50-50 పెట్టుకుంటారు. ఆ స్టేట్లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలోని ఈ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక 100 crores అవుతుంది అనుకోండి. సో 50 crores సెంటర్, 50 crores స్టేట్ అనేది పెట్టుకుంటుంది అనమాట. అదే మీకు నార్త్ ఈస్ట్ స్టేట్స్లోని అండ్ హిమాలయన్ రీజియన్స్లోని అనుకోండి 90-10, 90 సెంటర్ ఇస్తుంది, 10 స్టేట్ పెట్టుకుంటుంది అనమాట. అదే యూనియన్ టెరిటరీస్ వితౌట్ లెజిస్లేచర్ అనుకోండి, 100% కూడా సెంటరే ప్రొవైడ్ చేస్తుంది. ఫండింగ్ ప్యాటర్న్ ఈ విధంగా ఈ స్కీమ్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. అయితే దీంట్లో చాలా కాంప్రిహెన్సివ్గా కాంపోనెంట్స్ అనేవి ఇంక్లూడ్ చేశారు. ఓన్లీ ఫంక్షనల్ ట్యాప్ అంటే ఈ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ ప్రొవైడ్ చేయడమే కాదు, ఇంకా అదర్ కాంపోనెంట్స్ అనేవి కూడా దీంట్లో యాడ్ చేశారనమాట. అవి ఏంటో అనేది కూడా మనం చూద్దాం. ఓకే, ఈ కాంపోనెంట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. కాంపోనెంట్స్, అదర్ కాంపోనెంట్స్ ఇన్ దిస్ స్కీమ్. ఎందుకంటే వీటి మీద డైరెక్ట్గా ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారు అండ్ ఆల్సో ఈవెన్ మెయిన్స్లో అడిగిన యూ నీడ్ టు రైట్ ద ఆన్సర్. ఒకటి ఏంటమ్మా, ట్యాప్ వాటర్ సప్లై. ట్యాప్ వాటర్ అనేది రోజుకి ఎంతకి ఏ పర్సన్ రావాలి, యావరేజ్గా 55 liters పర్ పర్సన్ అనే దానికి రావాలన్నమాట. ఓకేనా, యావరేజ్ ప్రతి ఒక్కరికి కూడాను. అండ్ ఆల్సో ఈవెన్ ఒకవేళ ఆల్రెడీ ఏమైనా ట్యాప్ వాటర్స్ ఉన్నాయనుకోండి, ట్యాప్ వాటర్ పైప్స్ కానీ పైప్ తాలూకా కనెక్షన్స్ కానీ ఇవన్నీ ఎక్కడైనా ఫెయిల్ అయిపోయి అనుకోండి, వాటిల్ని మళ్ళా తిరిగి రిపేర్ చేయించడం కూడాను. ఎందుకంటే ఫంక్షనల్ ట్యాప్ వాటర్ కనెక్షన్ ఏదైతే పని చేస్తుందో ఆ పని చేసే ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఇది ప్రొవైడ్ చేయడం అనేది ఈ స్కీమ్ తాలూకా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అండ్ ఆల్సో ఈవెన్ ఈ సర్ప్లస్ డెఫిసిట్ వాటర్స్కి కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని 2 పంచాయతీస్ అనేవి ఉన్నాయి, ఏ అండ్ బి అనే పంచాయతీస్ ఉన్నాయి. ఏలో సర్ప్లస్ వాటర్ ఉంది, బిలో డెఫిసిట్ వాటర్ ఉంది. ఈ సర్ప్లస్ వాటర్ అంతా వేస్ట్ అయిపోయి ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయి, ఈ వీళ్ళకి డెఫిసిట్ అయిపోయి డ్రాట్స్ అనేవి వస్తున్నాయి. ఈ రెండింటిని మేనేజ్ చేయడం ఎలా అమ్మా, ఏ దగ్గర ఉన్న సర్ప్లస్ వాటర్ని బికి వెళ్ళేలాగా పైప్స్ అనేవి కనెక్ట్ చేయటం. సో దాట్ ఏంటంటే ఛానల్స్ అనేవి క్రియేట్ చేయడం ద్వారా ఏలో ఎక్కువ ఏ వాటర్ అయితే ఉందో ఆ వాటర్ అనేది బికి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఇటు సర్ప్లస్ వాటర్ తాలూకా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినట్టు ఉంటుంది, ఇటు బిలో డెఫిసిట్ వాటర్ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసే విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఈవెన్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్. టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు రూరల్ ఏరియాస్లోని అంటే ఫర్టిలైజర్స్ నుండి ఇండస్ట్రీస్ నుండి రిలీజ్ అయ్యే వాటర్ అండ్ వేస్ట్ వాటర్ ఇదంతా కూడా వస్తుంది కదా, ఆ వేస్ట్ వాటర్ అంతా కూడాను వాటర్ ట్రీట్మెంట్ ద్వారా, అంటే ఏదైతే ఇండస్ట్రియల్ యూస్ కానీ హోమ్ పర్పస్ యూజెస్ అయిన వాటర్ కానీ అదంతా ఉంటుంది కదా, దాన్ని అంతా కూడాను ట్రీట్ చేసి మళ్ళా యూజ్ అయ్యే విధంగా, అది ప్లాంట్స్కి కానీ లేకపోతే అగ్రికల్చర్లో మళ్ళీ యూజ్ చేసే విధంగా యూస్ఫుల్గా వాటర్ ట్రీట్మెంట్. ఈ వాటర్ ఏదైతే ఉందో అంటే వాటర్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఏదైతే ఉందో దాన్నే గ్రే వాటర్ అని అంటారు. గ్రే వాటర్ అంటే ఏంటమ్మా, ఇండస్ట్రియల్ యూజ్ నుండి కానీ లేకపోతే ఇంటిల్ నుండి రిలీజ్ అయిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని అంతటినీ కూడా గ్రే వాటర్ అంటారు. ఈ గ్రే వాటర్ ట్రీట్మెంట్ కూడా వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఇన్ ది జల్ జీవన్ మిషన్. అండ్ ఆల్సో ఈవెన్ ఇంకొకటి ఏంటి అంటే కెపాసిటీ బిల్డింగ్. గివ్ మీ సెకండ్. ఎస్, కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటమ్మా, ఇప్పుడు దీంట్లోని వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లో కానీ వేస్ట్ వాటర్ కలెక్ట్ చేయడంలో కానీ మళ్ళీ వాటిని డిస్బర్స్ చేయడంలో కానీ చాలామంది స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతారు కదా. సో అది పంచాయతీస్ కానీ వీళ్ళందరినీ కూడాను ఈ టోటల్ ప్రొసీజర్ మీద వీళ్ళకి ఐడియా అనేది ప్రొవైడ్ చేయటం. సో దాట్ ఏంటి అంటే వీళ్ళకి ఈ వేస్ట్ వాటర్ని, గ్రే వాటర్ని ఎలా ట్రీట్ చేయాలి, దాన్ని మళ్ళీ ట్రీట్ చేసిన వాటర్ని ఏ విధంగా యూజ్ చేయాలి, అండ్ ఆల్సో దాని మీద అవేర్నెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. ఏ ప్రోగ్రామ్ అయినా సరే అవేర్నెస్ క్రియేట్ చేయలేదే
ఆ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ అవ్వదు. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి అంటే ప్రజలకు అందరికీ కూడా ఈ స్కీమ్ గురించి తెలియాలి. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ గ్రామ్ పంచాయత్స్ విల్ ప్లే క్రూషియల్ రోల్. ఎందుకంటే వీళ్ళే వీళ్ళ వర్క్స్ని డిసైడ్ చేస్తారనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అమ్మ, కాన్వర్జెన్స్ ఆఫ్ స్కీమ్స్, అదర్ స్కీమ్స్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో గ్రౌండ్ వాటర్ యూసేజ్ అనేది రెడ్యూస్ చేయడం అనేది వన్ ఆఫ్ ద టార్గెట్స్. అయితే గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చెయ్యాలి అంటే మనం చెరువు పనులు ఎట్సెట్రా అంటాం కదా, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ని దీంట్లో కాన్వర్జెన్స్ చేసామనుకోండి, ఏమవుతుంది, దానివల్ల ఏంటి అంటే ఇక్కడ చెరువు పనులు అనేవి జరుగుతాయి. ఏదైతే డెఫిసిట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటర్ వర్షాలు పడుతున్నప్పుడు ఈ వాటర్ అనేది కూడా ఈ పాండ్స్లోని వీటిల్లోని స్టోర్ అవ్వడం వల్ల ఈ గ్రౌండ్ వాటర్ అనేది మళ్ళా ఈ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో అది రెప్లీట్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో ఈవెన్ చెప్పాలి అంటే ఇంకా అటల్ భూజల్ యోజన దీని ద్వారా ఏంటి అంటే ఈవెన్ అర్బన్ ఏరియాస్లో కూడాను వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద టార్గెట్స్. అండ్ ఈవెన్ ఆల్సో ఎంపీ ల్యాడ్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లెజిస్లేటివ్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అనమాట, ఎమ్మెల్యే ల్యాడ్స్. ఈ ఎంపీ ల్యాడ్స్ నుండి ఎమ్మెల్యే ల్యాడ్స్ నుండి ఏదైతే ఈ ఎంపీస్కి అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందో ఆ అమౌంట్ అనేది వీటి మీద స్పెండ్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. సో ఈ విధంగా మొత్తం ఏవేవైతే వాటర్ రిలేటెడ్ ఏవేవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా కాన్వర్జ్ చేయడం కూడా ఈ జల్ జీవన్ మిషన్ తాలూకా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దాట్ ఇదేంటి అంటే ఒక అంబ్రెల్లా స్కీమ్ కింద మనం చెప్పుకోగలం. ఎందుకు అంబ్రెల్లా స్కీమ్ అంటాము, దీంట్లో వాటర్ రిలేటెడ్ కానీ మిగతా రూరల్ ఏరియా డెవలప్మెంట్ వాటర్ కనెక్షన్స్లోని ఇంక్లూడ్ అయ్యే అన్ని స్కీమ్స్ని కూడా దీంట్లో కాన్వర్ట్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్స్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే మెయిన్ ఏంటంటే ఇది కొన్ని స్పెసిఫిక్ గైడ్ లైన్స్తో వస్తుందన్నమాట. స్పెసిఫిక్ గైడ్ లైన్స్ అంటే ఏంటి, టైం బౌండ్ మేనేజ్మెంట్. ఏదైతే టైం పీరియడ్లో దీన్ని ఫినిష్ చేయాలో ఆ టైంలో ఫినిష్ చేసే టార్గెట్స్ అనేవి వీటికి ఇవ్వడం అనేది జరిగిందనమాట. టార్గెట్స్ లేవనుకోండి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయరు, ఫాస్ట్గా వర్క్స్ అనేవి జరగవు. సో ఇది ఏంటమ్మా టార్గెట్ 2024 కల్లాను ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి ఒక్క రూరల్ హౌస్ హోల్డ్లో కూడా. మ్యాక్సిమం 99.99% ప్రతి ఒక్కరికి కూడాను రూరల్ వాటర్ కనెక్షన్, ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది రావాలి అని చెప్పేసి దీని యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. అండ్ ఆల్సో ఈవెన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టెక్నాలజికల్ థింగ్స్ అనమాట. ఎందుకు అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఒక సాఫ్ట్వేర్, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే PFMS, పబ్లిక్ ఫినాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా వర్క్స్ అనేవి ఈ జల్ జీవన్ మిషన్లోని వర్క్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అని చెప్పి కంటిన్యూస్గా 24/7 మానిటర్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ పబ్లిక్ ఫినాన్స్ మేనేజ్మెంట్ ద్వారా ఫండింగ్ అనేది ఈ ఫండ్స్ అనేవి ఎలా యూటిలైజ్ అవుతున్నాయి, ప్రాపర్గానే యూటిలైజ్ అవుతున్నాయా లేదా. ఎందుకంటే ఈ PFMSలోకి JJM నుండి డబ్బులు వస్తాయి, తర్వాత MGNREGS నుండి అండ్ ఆల్సో ఎంపీ ల్యాడ్స్ నుండి వీటన్నిటి నుండి అమౌంట్ అనేది వీటిల్లోకి వస్తుంది. సో దీని ద్వారా ఎలా, ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఈ రెండు కూడా యాక్చువల్లీ సాఫ్ట్వేర్స్. ఈ సాఫ్ట్వేర్స్ అనేవి దేనికోసం, స్కీమ్స్ అనేవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా. ఫండింగ్ కోసం వచ్చేసరికి పబ్లిక్ ఫినాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఈ వర్క్కి వచ్చేసరికి MIS. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎక్కడెక్కడైతే ఫంక్షనల్ ట్యాప్ హోల్డ్స్ అవన్నీ కూడా పెట్టారో, అండ్ ఆల్సో ఈవెన్ గ్రౌండ్ వాటర్ హార్వెస్టింగ్ ఎక్కడైతే జరుగుతుందో ప్రతి ఒక్క దగ్గర కూడాను రిమోట్ సెన్సింగ్, జియో ట్యాగింగ్ అనేది చేయడం జరుగుతుంది. జియో ట్యాగింగ్ అంటే ఏంటమ్మా, ఆ ఏరియాలోని వాటర్ అక్కడ ట్యాప్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ లాటిట్యూడ్ బై లాంజిట్యూడ్ కనెక్షన్ అనేది ఇవ్వడం ద్వారా శాటిలైట్కి కనెక్ట్ అవుతుంది. సో ఇఫ్ అట్ ఆల్ ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆటోమేటిక్గా సెన్సార్స్ ద్వారా గవర్నమెంట్కి రిపోర్ట్ అనేది వెంట వచ్చేస్తుంది. సో దీని ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ రూరల్ పీపుల్కి ఎవ్వరికి కూడా ఏ ప్రాబ్లం అనేది వాటర్ పరంగా ఏ ప్రాబ్లం అనేది రాకుండా ఈ స్కీమ్ని టెక్నాలజికల్ వైడ్ కూడా దీనికి మొత్తం కాంప్రహెన్సివ్గా దీన్ని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట.
అండ్ ఈవెన్ యాక్షన్ ప్లాన్స్ కానీ ఇవన్నీ కూడాను చాలా స్ట్రాంగ్గా చేయడం అనేది జరిగింది. మెయిన్ ఈ స్కీమ్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అంటే డిమాండ్ సప్లై మేనేజ్మెంట్. అంటే ఏంటి, ఎక్కడ పడితే అక్కడ చేయకుండా ఎక్కడైతే యూజ్ ఉంది, ఎక్కడైతే డిమాండ్ ఉంది, ఎక్కడైతే సప్లై ఉంది అనేదాన్ని టోటల్గా కాంప్రహెన్సివ్గా మానిటర్ చేస్తూ దీన్ని స్కీమ్ని ఇంటర్లింక్ చేయటం అనేది జరిగిందనమాట. సో దీని ద్వారా ఎక్కడా కూడా వాటర్ అనేది సింగిల్ డ్రాప్ అనేది కూడా వేస్ట్ చేయకుండా వాటర్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయడానికి ఈ స్కీమ్ని డిజైన్ చేయటం అనేది జరిగిందనమాట. ఎఫెక్టివ్ డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే కేవలం సెంటర్ అనేది ఈ ప్లాన్ని డిజైన్ మాత్రమే చేసింది. ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఎవరి చేతుల్లో ఉంటుందమ్మా? స్టేట్స్ చేతుల్లో ఉంటుంది. ఆ స్టేట్స్ కూడా ఎవరి ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తారమ్మా? పంచాయతీ వాళ్ళు ఇచ్చిన ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకు అంటే ఏదమ్మా ఈ మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా దేని మీద? వాటర్ అనే సబ్జెక్ట్ మీద ఈ టోటల్ స్కీమ్ అనేది రన్ అవుతుంది. ఈ వాటర్ అనేది ఏ లిస్ట్లో ఉందమ్మా? స్టేట్ లిస్ట్లో ఉంది. ఏదైతే అంటే మనకి కాన్స్టిట్యూషన్ ఉంది కదా, కాన్స్టిట్యూషన్లోని Schedule 7 అనేది ఉంటుంది. ఈ Schedule 7లోని ఏ పవర్స్ ఏ సబ్జెక్ట్ మీద, లైక్ పోలీస్ కానీ, ఫారెన్ అఫైర్స్ కానీ, ఇలా డిఫెన్స్ కానీ ఇవన్నీ కూడాను స్టేట్కి కొన్ని, సెంటర్కి కొన్ని, ఇద్దరికి కలిపి కొన్ని ఇవ్వడం జరిగింది. అలా వాటర్ అనేది స్టేట్ లిస్ట్లో పెట్టడం అనేది జరిగింది. ఎప్పుడైనా ఏదైనా థింగ్ స్టేట్ లిస్ట్లో ఉంది అంటే అర్థం ఏంటి? దాని మీద అన్ని రెస్పాన్సిబిలిటీస్, ప్లాన్స్ డిజైన్ చేయటంలో కానీ, ఇంప్లిమెంట్ చేయటంలో కానీ వీటన్నిటికీ కూడాను పవర్స్ అనేవి ఎవరి చేతుల్లో ఉంటాయమ్మా? స్టేట్ చేతుల్లో ఉంటాయి. సో ఈ విధంగా ఈ ప్లాన్ని డీల్ చేయడం అనేది జరిగిందనమాట. ఇలా ఈవెన్ థర్డ్ పార్టీ ఇంప్లిమెంటేషన్ అండ్ ఆల్, అండ్ ఆల్సో ఈవెన్ సెన్సార్స్ అవి యూజ్ చేసి ఈ స్కీమ్లోని సెన్సార్స్ అవి యూజ్ చేసి ఇంటర్నెట్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేసి ప్రాపర్గా స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది కూడా 24/7 మానిటర్ చేస్తారనమాట. దిస్ ఈజ్ హౌ ది స్కీమ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఈ విధంగా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ అట్ ఆల్ మీకు స్కీమ్ జల్ జీవన్ మిషన్ అన్నా సరే, నేషనల్ రూరల్ వాటర్ డ్రింకింగ్ ప్రోగ్రామ్ అన్నా, ఏదైనా సరే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆప్షన్స్ అనేవి పెట్టడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనం దీని రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనేది చూద్దాం. దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ I guess 2017 or somewhere. Water under 7th schedule of Indian Constitution comes under which list? 7th schedule of Indian Constitution ప్రకారం వాటర్ అనేది ఏ లిస్ట్లోకి వస్తుంది? స్టేట్, కాంక్యూరెంట్, సెంటర్, రెసిడ్యురీ. ఓకే, ఏ లిస్ట్లోకి వస్తుంది అండ్ దీని తాలూకా మెయిన్ రీజన్ ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. అండ్ ఈవెన్ ఆల్సో ట్రై టు అటెంప్ట్ ద క్వశ్చన్స్. వై? బికాజ్ మీకు ఎందుకంటే దీని ద్వారా మీకు MCQs ప్రాక్టీస్ అనేది అయిపోతుంది అనమాట, మీకు UPSC రిలేటెడ్. అండ్ ఇఫ్ యూ రియల్లీ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ హిట్ ద లైక్ బటన్. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఈజ్ క్యారింగ్. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో అనేది మీ ఎగ్జామ్ రిలేటెడ్ ఎలా హెల్ప్ఫుల్గా ఉంది అనేది నాకు కింద కామెంట్ బాక్సెస్లో మెన్షన్ చేయండి. అండ్ స్ప్రెడ్ ద నాలెడ్జ్, స్ప్రెడ్ ద హ్యాపీనెస్. హ్యావ్ ఎ హ్యాపీ డే. టేక్ కేర్ స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.